అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చీనీ నిమ్మలో బంకకారు తెగులు నివారణ, పశువుల్లో చూడిని నిర్ధారించే అల్ట్రాసోనోగ్రఫీ, జై కిసాన్లో ఇకపై మీ భూమి పట్టాకు ప్రభుత్వమే గ్యారంటీ, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అమల్లోకి వచ్చిన టైటిల్ గ్యారంటీ చట్టం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటల సాగులో మామిడి తరువాతి స్థానం ఆక్రమించింది చీనీ నిమ్మ. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లో కడప, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఈ తోటలు సాగవుతున్నాయి. ఒకప్పుడు రైతుకు నికార్సైన ఆదాయాన్నిచ్చిన ఈ చీనీ నిమ్మ సాగు ఇటీవలి కాలంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చీడపీడలు చీనీ నిమ్మకు పెద్ద జాడ్యంలా తయారయ్యాయి. ముఖ్యంగా వేరుకుళ్ళు, బంక తెగుళ్లు వంటివి చీనీ నిమ్మ తోటలను నాశనం చేస్తున్నాయి. వదలని బంకలా తయారైన బంక తెగులు గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా వ్యాపిస్తోంది. శిలీంధ్రం ద్వారా వ్యాపించే బంక తెగులును అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి కె సురేష్ కుమార్. బత్తాయి నిమ్మలలో ప్రధానమైన సమస్య బంక తెగులు చెప్పుకోవచ్చు. ఈ బంక తెగుల్లో కూడా మనము రెండు రకాలుగా ఉంటాయండి. ఫైటాప్థెరియా బంక తెగులు, డిప్లోడియా బంక తెగులు అనేది కూడా ఎక్కువగా మనకు వర్షాకాలంలో దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఫైటాప్థా బంక తెగులు అనేది ముఖ్యంగా మనకు కాండం మీద, అంటే మెయిన్ స్టెమ్ మరియు రూట్స్ అంటే వేర్ల మీద మనకు ఎక్కువగా గమనిస్తుంటాము. అంటే మనకి ఫైటాప్థెరా బంక తెగులు వల్ల మనకు స్టెమ్ నుంచి, అంటే మన కాండం నుంచి బంకలాగా కారటము, లేదంటే వేర్లు ఎప్పుడైనా మనం ట్రాక్టర్తో దున్నినప్పుడు కానీ, మనం పాదులు చేసేటప్పుడు పారల వల్ల కానీ దెబ్బలు తగిలి అక్కడ మనకు ఈ బంక కారటం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఫైటాప్థెరా బంక తెగులు అంటాము. ఇంకోటి డిప్లోడియా బంక తెగులు అని ఉంటుందండి. డిప్లోడియా వల్ల వచ్చే, శిలీంధ్రం వల్ల వచ్చే బంక తెగులు కొమ్మల మీద, అంటే పైన చెట్టు పైన ఉండే కొమ్మల మీద, చివరన ఉండే కొమ్మల మీద మనకు వస్తూ ఉంటుంది. అంటే మనకు చెట్టు కొమ్మల మీద వచ్చే బంక తెగులు ఏంటంటే మనకు క్యాన్సర్ లాగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న చెట్లలో ఎప్పుడైతే మనకు నీటి ఎద్దడం వల్ల కానీ, లేదంటే పురుగులు తినివేయటంలో కానీ కొమ్మలకు మనకు బంక కారటం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అలాంటి కొమ్మల్ని మనం గమనించినట్టయితే ఆ కొమ్మల్ని ప్రూనింగ్ చేసుకొని, కత్తిరింపులు చేసుకొని, అప్పుడు మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని మనం 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే దాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. లేదా మనం దాన్ని వదిలేసినట్టయితే డిప్లోడియా బంక తెగులు అనేది మనకు చెట్టు పెరుగుతున్న కొద్దీ ఆ తెగులు అనేది ఉధృతి ఎక్కువ అవుతుంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం గమనించినట్టయితే ప్రతి వారం కాకుండా కానీ ప్రతి నెల మనము తోటంతా తిరిగి ఆ కొమ్మల దగ్గర ఎప్పుడైతే బంక గారుతుందో ఆ కొమ్మల్ని కత్తిరించి అవి తోటలో వదిలేయకుండా, అంటే బయటికి తీసుకెళ్ళి ఒక గంపలో తీసుకెళ్ళి వాటిని కాల్చివేస్తే ఆ తెగులు ఉధృతి అనేది తక్కువ అవుతుంది. ఇక మనం కాండం మీద వచ్చే ఈ బంకని అరికట్టాలంటే ముఖ్యంగా మనకు గోనె పట్టాతో రుద్ది వేసి, అంటే మనకు ఆ బంకను తీసివేసిన తర్వాత బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని మనం చెట్టు కాండానికి ప్రతి సంవత్సరం 2 సార్లు, అంటే ఒకసారి వచ్చేసి జూన్ జూలై మాసంలో వర్షాకాలంలో, ఇంకొకసారి పూత పిందె సమయంలో, అంటే మనకు పూత పిందె సమయం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసంలో వస్తుంది కాబట్టి ఒకసారి నవంబర్ మాసంలో కానీ పూసుకున్నట్టయితే
సాలుకో దూడ సంవత్సరమంతా పాల దిగుబడి ఉన్నప్పుడే పాడి పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. ఈతల మధ్య వ్యవధి తక్కువగాను ఈతల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ పశువు మంచి ఉత్పాదకతను ప్రదర్శించినట్లు. ఈతకు మధ్య ఎక్కువ వ్యవధి ఉండి ఆ పశువు చూడి కట్టకపోతే అది రైతుకు ఎంతో నష్టం. సాధారణంగా చూడి పరీక్షల ద్వారా చూడిని నిర్ధారిస్తూ ఉంటారు. సాంప్రదాయ పద్ధతిలో పశు వైద్యులు చేతితో చేసే చూడి పరీక్ష వల్ల 2 లేదా 3 నెలలకు గాని చూడి నిర్ధారణ కాదు. అలా కాకుండా కట్టిన నెలకే చూడి నిర్ధారణ అయిందనుకోండి, అది రైతుకు లాభమే కదా. అందుకు ఆధునిక పద్ధతి అయిన అల్ట్రాసోనోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. అల్ట్రాసోనోగ్రఫీ ఎలా చేస్తారో, రైతుకు ఏ విధంగా పరోక్షంగా మేలు జరుగుతుందో రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి ద్వారా తెలుసుకుందాం. ఎదకు వచ్చి కట్టిపించిన ప్రతి పశువు చూడి నిలుస్తుందనేది భరోసా ఉండదు. దాంట్లో ఒకసారి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎదకు వచ్చిన పశువుకు చేయిస్తే 50% మాత్రమే కట్టే అవకాశం ఉంటుంది. అంటే మిగతాయి తిరిగి ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ మూగ ఎద ఉండడం వల్ల పశువులు ఎదకు రాకపోవచ్చు. ఇలాంటి టైంలో రైతు సోదరులు కంపల్సరీ చుడి పరీక్ష అనేది చేయించాలి. అయితే చుడి పరీక్ష అనేది నార్మల్గా 4 రకాలుగా చేస్తారు. సైన్స్ అంత డెవలప్మెంట్ చెందకముందు ఓన్లీ పశువు దున్నదార దాటించడము, తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని శరీరంలో నిగార్లు అంటే మాంస వృద్ధి పెరిగి పశువు చిక్కదనం అవుతుండి, అంటే 5-6 నెలల తర్వాత పొదుగు డెవలప్మెంట్ అయ్యి మక్కులు గుంజితే ఇది ప్రెగ్నెంట్ అని నిర్ధారించుకోవడం జరిగేది. ఇప్పటికి కూడా అట్లా కొందరు రైతులు చేస్తుండ్రు. ఇది మాత్రం 100% తప్పు పద్ధతి. ఎందుకంటే ఒకవేళ మంచి తిండి తిని కూడా పశువు చిక్కదనంగా వస్తుంది. అప్పుడు తర్వాత అది కట్టకుంటే రైతుకు ఆర్థికంగా విపరీతంగా నష్టం జరుగుతుంది. రెండవ పద్ధతి పశువైద్యం ద్వారా చుడి పరీక్ష చేయించడం. జనరల్గా పశువైద్యుడు చేతి ద్వారా చుడి పరీక్ష చేస్తాడు. ఇది జనరల్గా ఏంటంటే పశువు కట్టిన తర్వాత 3 నుంచి 3.5 నెలల మధ్యలో కరెక్ట్గా తెలుస్తుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ అనుభవం ఉన్న పశువైద్యుడు 1.5 నుంచి 2 నెలల మధ్య కూడా చెప్పగలుగుతాడు. కానీ అందరూ చెప్పలేకపోతారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే 3.5 నెలల టైంలో చుడి పరీక్ష చేయడం వల్ల ఒకవేళ అది కట్టకుంటే తిరిగి ఎదకు తెచ్చి తిరిగి కట్టిపించే వరకల్లా మళ్ళీ ఒక 2-3 నెలలు టైం పట్టి, అంటే ఒక 6 నెలల వ్యవధి అనేది వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఒక నెలనో నెల 15 రోజులకు కట్టిన తర్వాత చుడి పరీక్ష నిర్ధారణ చేయిస్తే ఇమ్మీడియట్గా మళ్ళా ఎదకొచ్చేలా న్యూట్రిషనల్ సప్లిమెంట్లో హార్మోన్లో ఇవ్వడం వల్ల తిరిగి ఎదకొచ్చేలా చేయడం వల్ల అది మళ్ళీ తిరిగి కట్టిపించే చేయడం వల్ల కట్టే శాతము మందలో పెరుగుతుంది. తర్వాత ఈతకు మధ్యన వ్యవధి కూడా తగ్గి ఆ మందలో పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. కొన్ని టెస్టుల ద్వారా అట్లే ప్రెగ్నెన్సీ టెస్టుల ద్వారా కూడా చుడి పరీక్ష చేయడం జరుగుతుంది. అంటే మిల్క్ను తీసుకొని ఒక టెస్ట్ కిట్లో ఆ మిల్క్ను వేయడం వల్ల, అంటే దాని ప్రొజెస్ట్రాన్ ఎస్ఏ అంటారు, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మిల్క్లో వస్తలేదా అనేదాన్ని బట్టి కూడా ఆ టెస్ట్ కిట్లో వేస్తే దాంట్లో 2 లైన్స్ వస్తే ప్రెగ్నెంట్ ఉన్నట్టు, 1 లైన్ వస్తే ప్రెగ్నెంట్ లేనట్టు అలా కూడా నిర్ధారించే టెస్ట్ కిట్లు ఉన్నాయి. దీంట్లో అక్యురసీ అనేది ఓన్లీ 80%, అంటే 20% తప్పుపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ మధ్యన వచ్చినది ఏంటంటే అల్ట్రాసౌండ్ డయాగ్నోసిస్ ప్రెగ్నెన్సీ. అంటే మామూలు అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేయడం. అంటే ఆ గర్భసంచి మీద ఈ అల్ట్రాసౌండ్ ప్రోబు ఉంచడం ద్వారా దాంట్లో పిల్ల అంటే బేబీ ఉందా, దూడ ఉందా లేదా అనేది తెలుసుకునేది ఈ అల్ట్రాసౌండ్ ప్రెగ్నెన్సీ. 25 రోజుల నుంచి ఈ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేయగలుగుతుంది. దీంట్లో అక్యురసీ దాదాపు 100% ఉంటుంది. కాబట్టి
ఇది రైతు సోదరులకు ఈ టెస్ట్ మీద కూడా, ఈ అల్ట్రాసౌండ్ మీద కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఒక నెల రోజులలో ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేసి అది కట్టలేదు అని తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా రైతు సోదరులు న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఇవ్వడము, లేకపోతే హార్మోన్స్ థెరపీ ద్వారా తిరిగి ఎదకొచ్చి కట్టేలా చేయడం వల్ల మందలో కన్సెప్షన్ రేట్, కట్టు శాతాన్ని పెంచడము, ఈతకు మధ్యన వ్యవధిని తగ్గించడం వల్ల పాల దిగుబడి పెరిగి రైతు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అల్ట్రాసౌండ్ ప్రోబు ఈ ఒక ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్కే కాకుండా పశువులలో ఏదైనా గర్భసంచిలో చీము ఉన్నా, నీటి కణుతులు ఉన్నా, అండాశ్రయంపై కణుతులు ఉన్న తర్వాత కార్పస్ ల్యూటియం లెవెల్ ఏ స్టేజ్లో ఉందో కూడా ఇది అక్యురేట్గా ఈ అల్ట్రాసౌండ్ తెలపడం వల్ల రైతు సోదరులకు ఈ అల్ట్రాసౌండ్ అనేది మేలు చేసే అవకాశం 100% ఉంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. మొక్కజొన్నలో కత్తెర పురుగు, కాండం తొలిచే పురుగుల సమస్య ఉంది, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ నుండి చంద్రమౌళి. ఈ యొక్క యాసంగి మొక్కజొన్నను కొన్ని రకాల చీడపీడలు అనేటివి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు ఉధృతి అనేది ఈ మొక్కజొన్న పంటలో ఎక్కువగా ఉంటుంది. ఇది పంట మొలకెత్తిన 10 రోజుల నుంచే పంటను ఆశించి మనకు నష్టాన్ని అధికంగా కలగజేస్తుంది. కావున దీనికోసం ముఖ్యంగా రైతు సోదరులందరూ విత్తన శుద్ధిని విధిగా పాటించాలి. ఈ విత్తన శుద్ధిలో భాగంగా రైతు సోదరులందరూ థయోమిథాక్సమ్ ప్లస్ సయాంత్రానిప్రోల్ అనే మందును 4 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే కత్తెర పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాక మొలకెత్తిన తర్వాత మనం కనుక తీసుకున్నట్లయితే, ఒకవేళ విత్తన శుద్ధి చేయనట్లయితే, దీని యొక్క ఉధృతి కనుక చూసినట్లయితే ఈ వేప సంబంధిత నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని ఈ యొక్క తొలి దశలో మనము పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, దీని యొక్క లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే ఆకులపైన అన్నీ కూడా ఈ యొక్క సుడులలో ఉండి పూర్తిగా కత్తిరించి వేయడం వల్ల మనకు నష్టం అనేది ఎక్కువగా వాటిల్లుతుంది. కావున దీని యొక్క నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 80 గ్రాములు 1 ఎకరానికి, లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, లేదా స్పైనిటోరం అనే మందును 100 మిల్లీలీటర్లు 1 ఎకరానికి ఈ యొక్క మొక్క యొక్క సుడులో పడే విధంగా పిచికారీ చేసినట్లయితే మనకు ఈ కత్తెర పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు. మనము తొలి దశలోనే కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించినట్లయితే తర్వాత దశలో కంకి మీద వచ్చే కత్తెర పురుగు బారి నుంచి కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కావున తొలి దశలో చేపట్టే సస్యరక్షణ చర్యలే మనకు చివరిదాకా ఉపయోగపడతాయి. కావున తొలి దశలోనే సస్యరక్షణ చర్యలు చేపట్టి కత్తెర పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కాండం తొలిచే పురుగు విషయానికి వచ్చినట్లయితే, ఈ యొక్క మచ్చల కాండం తొలిచే పురుగుతో పాటు గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది మనకు యాసంగి పంటలో ఎక్కువగా వస్తుంది. దీని యొక్క లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే మొగి అంతా చనిపోవడం మనము గమనించవచ్చు. కావున దీనికోసం రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది, పంట మొలకెత్తిన 15 నుంచి 15 రోజుల మధ్యకాలంలో ఈ యొక్క మోనోక్రోటోఫాస్ అనే మందును 320 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో మనకు ఈ మొగి చనిపోకుండా ఈ యొక్క పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మోకాల ఎత్తు దశలో మనము రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది, ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 3 కిలోలు మొక్కల సుడిలలో వేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు బారి నుంచి ఈ యొక్క మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది కూడా. మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాసు పుస్తకంలో కానీ లేదా ఆన్లైన్ రికార్డులో కానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాసు పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. టైటిల్ గ్యారంటీ చట్టం పూర్తి వివరాల గురించి హైదరాబాద్కు చెందిన ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్ నుంచి తెలుసుకుందాం. భూమి ఉంటే ఏ రికార్డు ఉండాలి,
ఏ కాగితం ఉండాలి? ఇది చాలామందికి, ఆ మట్టుకొస్తే ఎక్కువ శాతం మందికి పూర్తిగా తెలియని ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, పదుల సంఖ్యలో భూమి రికార్డులు ఉన్నాయి. భూమి కొనుగోలు చేసే రకరకాల కాగితాలు ఉన్నాయి. ఇందులో ఏ కాగితం ఉంటే భూమి మీద హక్కు ఉన్నట్టు, ఏ రికార్డులో పేరు ఉంటే ఆ భూమి మనదైపోతుంది? దీనికి పూర్తి సమాధానం ఎవరు చెప్పలేని ఒక గందరగోళమైన పరిస్థితి. ఎందుకంటే ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు, ఏ కాగితం అంతిమ కాగితం కాదు హక్కులు నిరూపణ చేసుకోవడానికి. భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే భూమి రికార్డుల విషయానికి వచ్చినట్లయితే ఏం చెప్తున్నాయంటే, భూమి రికార్డుల్లో ఉన్న వివరాలు ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళి తప్పు అని నిరూపించేంత వరకే సరి అయినవిగా భావించాలి. దాని అర్థం ఏంటి? ఈరోజు నాకు భూమి ఉంది ఆంధ్రప్రదేశ్లో, నా పేరు అడంగల్లో ఉంది, నాకు పాస్ పుస్తకం ఉంది. లేదా నాకు ఎకరం భూమి తెలంగాణలో ఉంది, నా పేరు ధరణిలో ఉంది, నా దగ్గర కొత్త పాస్ పుస్తకం ఉంది. ఇక భూమి నాదేనా? ఇంకే ఇబ్బంది రాదా అంటే అది గ్యారంటీగా చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ప్రిజంప్టివ్ రికార్డ్ సిస్టమ్ ఉంది మన దేశంలో. ఈ రికార్డులు లెక్కకు మిక్కిలు ఉంటాయి, ఏ రికార్డుకి ప్రభుత్వ హామీ ఉండదు. ఈ గందరగోళం పోవాలి. ఎవరి పేరైతే రికార్డులో ఉంటుందో ఇంకా ఆ భూమి ఆ వ్యక్తిదే అని ఒక భరోసా ప్రభుత్వం కల్పించాలి. ఏ వ్యక్తి దగ్గర అయితే పటా కాగితం ఉంటుందో, పటా పుస్తకం ఉంటుందో, ఇక ఆ భూమి ఆ వ్యక్తిదే అని చెప్పే వ్యవస్థ, గ్యారంటీగా చెప్పే వ్యవస్థ ఉండాలి అని చెప్పి గడిచిన 30-40 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రిజంప్టివ్ రికార్డ్ సిస్టమ్ని తొలగించి భూమి హక్కుకి పూర్తి భరోసా ప్రభుత్వం ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనే ప్రయత్నం ఈ దేశంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. భారతదేశం మొత్తంలో ఇప్పుడున్న రికార్డులన్నింటినీ తొలగించి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అని చెప్పి 1989లో ప్లానింగ్ కమిషన్ చెప్తే అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాల ద్వారా ఈ రోజున దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. 2024 డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాలలో కూడా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అంటుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా ఇంతకు మునుపున్న ప్రభుత్వం ప్రతి భూమికి భూధార్ కార్డు ఇవ్వాలి అని ఒక పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించింది కృష్ణా జిల్లాలో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తూ ఇంకో కొత్త రికార్డు తయారు చేసే ప్రయత్నంలో ఉంది. చివరిగా అక్టోబర్ 31వ తారీఖు నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అసలు ఏంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ? ఇప్పుడున్న వ్యవస్థకి ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థకి ఏంటి తేడా? ఎప్పటికి ఇట్లాంటి వ్యవస్థ రాబోతుంది? వస్తే దాని ప్రభావాలు ఏవిగా ఉంటాయి? భూ యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం. జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఎంత మంచి చేస్తుందో అంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది, కొంత జాగ్రత్తతో లేకపోతే కనుక. ఇప్పుడు ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఏంటంటే ఇది చాలా దేశాల్లో ఇప్పటికీ అమల్లో ఉంది. దాదాపుగా 40-50 దేశాలలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉంది. టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తే 4 కీలకమైన మార్పులు వస్తాయి. ఒక మార్పు, ఇప్పుడున్న భూమి రికార్డులన్నీ మాయమయ్యి ఒకటే ఒక రికార్డు ఉంటుంది భూములకి. వ్యవసాయ భూమి అయినా, ఇంటి స్థలం అయినా, అది పట్టా భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, భూదానం అయినా, అటవీ భూమి అయినా, ఏ భూమి అయినా సరే భూములన్నిటికీ ఒకటే ఒక రికార్డు ఉంటుంది. దాన్ని టైటిల్ రిజిస్టర్ అంటాం. ఇంకా మిగతా రికార్డులన్నీ చెల్లకుండా పోతాయి. దీన్నే కంక్లూజివ్ రికార్డ్ సిస్టమ్ అంటారు. ఈ ఒక్క రికార్డే ఉంటుంది, ఆ రికార్డులో ఉన్న వివరాలనే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే కంక్లూజివ్ రికార్డు. అంతేకాదు ఈ రికార్డులో ఉన్న వివరాలకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది, ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి ఆ రిజిస్టర్లో మన పేరు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా కష్టం నష్టం కలిగి ఆ భూమి మీద హక్కు కోల్పోవాల్సి వస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. దాన్ని టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం. ఈ రోజున మనము ఒక కారు కొనుక్కున్నప్పుడు, ఒక బైక్ కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయిస్తాం. ఆ కారుకో బైకో మన ప్రమేయం ఉన్నా, మన తప్పున లేకున్నా ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తారు. కానీ మనం జీవితాంతం కష్టపడిన డబ్బులతోటి ఓ ప్లాటో ఇంత పొలమో కొనుక్కుంటే ఒకవేళ అదేదో చిక్కులో ఉండిపోయింది, ఆ తర్వాత తెలుస్తుంది అది ప్రభుత్వ భూమని, ఆ తర్వాత తెలుస్తుంది అసైన్మెంట్ భూమని, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది అని. ఏదైనా నష్టం జరిగితే మొత్తం డబ్బులు పోతాయి, మనం పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ కనుక ఉండి మన టైటిల్కి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. ఇది ఇంకొక మార్పు. ఇక మూడవ పరిణామం ఏముంటుందంటే భూ వివాదాలను పరిష్కరించడం కోసం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ట్రిబ్యునల్ ఏర్పాటు అవుతాయి. ఇక నాలుగవది భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచైనా చేసుకునే వెసులుబాటు ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి రికార్డులకు స్పష్టత వస్తుంది, ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ఏ భూమినైనా కంప్యూటర్లో చూసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి చాలా మంచి మార్పులు అవుతాయి. కానీ ఇందులో ఒక కీలకమైన నియమం ఉంటుంది ఈ టైటిల్ గ్యారంటీలో. ఆ నియమం ఏంటంటే
ఒక్కసారి ఈ టైటిల్ రిజిస్టర్లో మన పేరు నమోదైన తర్వాత లేదా మన భూమి ఇంకెవరైనా నమోదైతే అభ్యంతరాలు కనుక ఉంటే 2 సంవత్సరాల లోపల అభ్యంతరం పెట్టాలి. ఈ రోజున టైటిల్ రిజిస్టర్లో నా భూమి నా పేరు రాసే బదులు ఇంకెవరి పేరు నమోదైంది, దీన్ని నేను 2 సంవత్సరాల లోపల గమనించి దాని మీద అభ్యంతరం చెప్పాలి, దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంట్రీ చేయించాలి. ఆ డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంట్రీ వస్తే సంబంధిత కోర్టు దాన్ని పరిష్కారం చేస్తుంది. ఒకవేళ కనుక నేను దాన్ని గుర్తించకుండా 2 ఏళ్లలో కనుక నేను ఛాలెంజ్ చేయకపోతే ఇంకెప్పటికీ దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు. అదే ఈ రోజున ఉన్న వ్యవస్థ ఏదైతే 6 రికార్డులు ఉన్నాయో 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత కూడా అందులో తప్పు జరిగింది అని చెప్పి జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు పెట్టే అవకాశం ఉంది. ఓ 20 ఏళ్ల క్రితం రికార్డుని కూడా సరి చేయించుకునే అవకాశం ఇప్పుడున్న 6 వ్యవస్థలో ఉంటుంది. టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తే ఆ వెసులుబాటు ఉండదు. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ మార్పు రాబోతుంది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది, తెలంగాణలో చట్టం వచ్చే అవకాశం ఉంది. ఈ చట్టం వచ్చినప్పటికీ 2 జాగ్రత్తలు రైతాంగం తప్పనిసరి తీసుకోవాలి, భూమి ఉన్న ప్రతి వ్యక్తి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఈ రికార్డు తయారవుతున్నప్పుడు మన వివరాలు సరిగ్గా నమోదయ్యేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ రికార్డులో మన వివరాలు కనుక సరిగ్గా నమోదు కాకపోతే వెంటనే అభ్యంతరం పెట్టాలి. డిస్ప్యూట్ కనుక రైజ్ చేయకపోతే ఆ భూమి మీద మనం హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా గమనించాల్సింది ఏంటంటే రికార్డులన్నీ కూడా కంప్యూటర్లోనే ఉంటాయి. ఇక మాన్యువల్ రికార్డులు అంటూ ఉండవు. ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. దాని కేంద్ర ప్రభుత్వం ఏమో యుఎల్పిన్ అంటుంది, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత ముందుకున్న ప్రభుత్వం ఏమో భూధారాన్ని నామకరణం చేశారు. ఇప్పుడున్న దానికి ఒక పార్సల్ నెంబర్ అని ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా సరే మనిషికి ఆధార్ కార్డో లేదా ఒక ఐడెంటిటీ కార్డు ఎట్లా ఉందో ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ కార్డులో ఉంటాయి. దాని హద్దులు కావచ్చు, హక్కుల వివరాలు కావచ్చు, బ్యాంకు లోన్లు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఏమున్నా సరే మనం ఆ నెంబర్ ద్వారా ట్రాక్ చేయడానికి ఉంటుంది. వ్యవసాయేతర భూమి కూడా ఇలాంటి పనే జరుగుతుంది. స్వామిత్వ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఇంటి స్థలాన్ని డ్రోన్ల ద్వారా సర్వే చేసి ఆస్తి కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి ఇంటి స్థలం ఉన్న వాళ్ళైనా వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళైనా ఈ భారీ మార్పులు వస్తున్న ఈ సందర్భంగా ఈ మార్పులు ఏంటో తెలుసుకోవాలి, ఈ కార్డులు పొందే ప్రయత్నం చేయాలి. వివాదము సమస్య ఉంటే వెంటనే దాన్ని కేసు పెట్టడం కానీ అభ్యంతర పెట్టడం కానీ చేయాలి. చేయకపోయినట్లయితే ఏదైతే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ భూమి హక్కులకి పూర్తి భద్రత కల్పించాలని తీసుకొస్తున్నారో అదే వ్యవస్థ వల్ల మనకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఒక జాగ్రత్త వహించాలి. ఏ ప్రభుత్వం అయితే భూమి రికార్డులని కంప్యూటరీకరణ చేస్తుందో, భూమి ఉండి కూడా కాగితాలు లేని వాళ్ళకు కాగితాలు ఇచ్చే ప్రక్రియ చేస్తుందో, అదేవిధంగా హక్కులకి పూర్తి హామీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొస్తుందో, వీటన్నిటి వల్ల ఒక పక్కన హక్కులకి భద్రత పెరుగుతుంది, అవసరానికి భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి మార్గం ఏర్పడుతుంది. అదే సమయంలో తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే పేదలకి, చిన్న సన్నకారు రైతులకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ భూములు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి పేదలని, చిన్న సన్నకారు రైతులకి రక్షణ కల్పించాలి. వారికి చట్టాల మీద, రికార్డుల మీద అవగాహన కలిగించాలి. సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయడం కోసం ప్రత్యేక యంత్రాంగం కూడా ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి కూడా సూచించింది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వైపున చర్యలు తీసుకొని రైతుకు మేలు చేయాలి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.